సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటన వారం రోజుల పాటు సాగింది. రైజింగ్ తెలంగాణ నినాదంతో పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా పర్యటన జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఎన్డీఎస్ఏ సంచలన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. నాణ్యతా లోపం, మెయింటెనెన్స్ నిర్లక్ష్యం ఉందని స్పష్టం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మనుగడ ప్రశ్నార్థకమే అని తేల్చి చెప్పింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్న ఎంసీ హరిరాంపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ వేదికగా భారత్ సమిట్ 2 రోజులు నిర్వహించగా రెండో రోజు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ అంశాలకు సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఆ బృందం ఇటు జపాన్లో పర్యటించింది. జపాన్ పర్యటన దాదాపు వారం రోజుల పాటు సాగింది. ఎందుకంటే ఈ వారం రోజు పర్యటనలో పలు పెట్టుబడులను ఆకర్షించడం ధ్యేయంగా ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టించడానికి ఉన్న అనుకూలత కావచ్చు, ఇక్కడ ఉన్న వసతులు వాటి గురించి మెయిన్గా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టించేందుకు ప్రధానంగా దృష్టి సారించి దాదాపు 12,062 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా కీలకమైన జపాన్ కంపెనీకి సంబంధించినటువంటి మెరుబెయిన్ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించింది. మెయిన్గా ఇక్కడ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో 4th సిటీ ముచ్చర్ల ప్రాంతంలో వస్తున్నట్టు దాన్ని మెయిన్గా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న అవకాశాలు, అదేవిధంగా అక్కడ ఫ్యూచర్ అంటే నెట్ జీరో సిటీలో డెవలప్మెంట్ కోసం ఆస్కారం ఉంది. 1,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలతో పాటు దాదాపు 1,000 కోట్లు మొదటి విడతగా వాళ్ళు పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఆ తర్వాత 5,000 కోట్ల వరకు దీన్ని పెట్టుబడుల కింద రాబోతున్నాయి భవిష్యత్తులో. అదేవిధంగా దాంతోపాటుగా రుణాల సేకరణపై కూడా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఎందుకంటే రుణాలు ఇప్పుడు ఇటు మూసి పునరుజ్జీవ పథకానికి కావచ్చు, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో రేడియల్ రోడ్డు నిర్మాణం కావచ్చు. ఈ నేపథ్యంలోనే జైకా నిధులు కావాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి, దీన్ని చేపట్టబోతున్నాయి. కాబట్టి దాదాపు 24,000 కోట్ల పైచీలకు ఖర్చుతోటి దీన్ని నిర్మించబోతున్నారు. అయితే 11,000 కోట్ల పైచీలకు 40% వాటాను జైకా నిధులు కేటాయించాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ కోరింది. అయితే దీనికి సంబంధించి జైకా ఏదైతే కేంద్ర నిబంధనలు ఏవైతే ఉంటాయో దాన్ని అనుసరించి మేము నిధులు ఇస్తామని చెప్పి వారు కూడా ముందుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఒక రకంగా ఈ జపాన్ పర్యటన అసంతం అంటే ఇటు పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా రుణాల సేకరణకు కూడా ఈ పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి బృందం ఒక రకంగా సక్సెస్గా ముగించుకొని వచ్చిందని చెప్పవచ్చు. కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి ఎన్డీఎస్ఏ కీలక రిపోర్ట్ ఇచ్చింది. అందులో మెయిన్గా మనం చూసుకుంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ బ్యారేజ్లకు సంబంధించినటువంటి నాణ్యత లోపాలు ఉన్నాయనేది ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కీలక విషయాలు వెల్లడించింది. అక్కడ అధికారుల నిర్లక్ష్యం కాదు, ఇంజనీర్ల నిర్లక్ష్యంతో పాటుగా అక్కడ నాణ్యత లోపం మెయిన్గా నిర్లక్ష్యం స్పష్టమవుతుంది అనేది రిపోర్ట్లో కీలకంగా పేర్కొంది. ఎందుకంటే అక్కడ ర్యాఫ్ట్ లేదు, ఏదైతే మేడిగడ్డలో 7వ బ్లాక్ ఉందో అది పూర్తిగా అక్కడ రంధ్రాలు ఏర్పడ్డాయి. దీంతో పాటుగా మిగతా అన్నారం, సుందిళ్ల బరెదలకు సంబంధించి నీటి లీకేజీలు కూడా ఏర్పడ్డాయి, వాటి కింద రంధ్రాలు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి ఇటు మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుందిళ్ల వీటి కింద ఏర్పడిన రంధ్రాలకు సంబంధించి అధ్యయనం చేయాలి అనేటువంటిది మెయిన్గా మెన్షన్ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్సీ రిపోర్టు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించి దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకునే దాని మీద చెప్పబోతున్నామని చెప్పి ఇటు ఇరిగేషన్ మంత్రి చెప్పిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఐసిసి వేదికగా భారత్ సమ్మిట్ నిర్వహించింది. అంటే ఇది థీమ్ అంటే డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ థీమ్తో ఈ ప్రోగ్రాం నిర్వహించింది. దాదాపు 100కు పైగా దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. వివిధ దేశాలకు సంబంధించి అంటే అక్కడ దాదాపు 20 దేశాలకు సంబంధించినటువంటి మంత్రులు, ఇటు ఎంపీలు, సెనేటర్సు, పలువురు అక్కడ పొలిటికల్ పార్టీస్ అంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ సమ్మిట్లో వారికి సంబంధించి పలు అంశాల మీద ఇటు ప్రపంచంలోని శాంతికి సంబంధించిన అంశాలు కావచ్చు, రానున్న భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనేటువంటి అంశాల మీద
ప్రధానంగా చర్చ జరిగింది. అంటే ప్రపంచ శాంతి కోసం ఎలా వెళ్ళాలనేటువంటి కీలక అంశాలు కూడా జరిగాయి, చర్చలు జరిగిన పరిస్థితి కనిపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రధానంగా ఇదొక అంటే ఇన్వెస్ట్మెంట్ ఆహ్వానించడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇక్కడ ఉన్నటువంటి వనరుల గురించి ఈ వేదికనైతే అడ్వాంటేజ్గా మలుచుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలను వివరించడంతో కాకుండా ఇక్కడ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నటువంటి విషయాలను కూడా వారికి చెప్పిన పరిస్థితి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వివరించడం, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వారసత్వ సంపదను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నిర్వహించిందని చెప్పవచ్చు. అంటే భారత్ సమ్మిట్ ద్వారా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని మాత్రం చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్లో భద్రతను పెంచారు, అదేవిధంగా సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇటీవల సెక్రటేరియట్కు బెదిరింపు కాల్స్ లాంటివి రావడం కావచ్చు, ఇటీవల జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని హోంమంత్రి అమిత్ షా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేయాలని చెప్పి అలర్ట్గా ఉండాలని చెప్పిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పాలనా సౌధమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్లో నిఘా పెంచారు. నిఘా పెంచడం ద్వారా అంటే కొత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైతే ఇన్ను ఎగ్జిట్ అవుతున్నారో వారికి సంబంధించినటువంటి ఏ వార్డులోకి వస్తున్నారు, వాళ్ళు ఏ సెక్షన్లోకి వస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర సెక్రటరీకి వచ్చే వారి వివరాలు అంటే వారి ఐడీస్ చెక్ చేస్తూ నిఘా అయితే పెంచిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో కూడా ఈ అంటే భద్రతను పెంచింది. మెయిన్గా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరిగినటువంటి ఏదైతే టూరిస్టుల మీద ఉగ్రదాడి ఉందో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రతిదీ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని, ప్రతి దాని మీద దృష్టి సారించాలని, భద్రతాపరమైన లోపాలు లేకుండా ఉండాలని చెప్పి ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అన్ని అంశాలకు సహకరించుకుంటామని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం అయితే పూర్తిస్థాయిలో అప్రమత్తంగానే ఉందని చెప్పొచ్చు. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భద్రత పరంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టింది.